ఈ పొట్టు వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు. ఉల్లి చేసే మేలేంటో అందరికీ తెలిసిందే. ఉల్లిపాయలను నిత్యం మనం అన్ని రకాల వంటల్లోనూ విరివిగా ఉపయోగిస్తుంటాం. కొందరు వీటిని కూరలో ఉపయోగిస్తే, కొందరు పెరుగు, మజ్జిగ వంటి పదార్థాల్లో వేసుకుని తాగుతారు. ఇంకొందరు మాంసాహారం, శాకాహారం, పప్పు వంటి వాటిలో వాడితే, మరికొందరు పచ్చి ఉల్లిపాయలను నంచుకుని తింటారు. ఈ క్రమంలో ఎలా తిన్నా ఉల్లిపాయలు మనకు ఆరోగ్యాన్ని కలిగించేవే. అయితే ఇప్పటి వరకు ఉల్లిపాయల్లో ఉండే లాభాల గురించి మనకి తెలుసు. కానీ ఉల్లిపాయలే కాదు, వాటిపై ఉండే పొట్టు వల్ల కూడా మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. వాటిని తెలుసుకున్నారంటే ఇకపై మీరు ఉల్లిపాయ పొట్టును పారేయరు. మరి ఉల్లిపాయ పొట్టు వల్ల మనకు కలిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా? ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పొట్టు తీసేసి ఆ నీటిని ఒంటికి రాసుకుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి. చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగుతుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. తద్వారా అధిక బరువు తగ్గడమే కాదు, గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. తలస్నానం చేసేటప్పుడు జుట్టును నీటితో కడిగి షాంపూ పెట్టక ముందే ఉల్లిపాయ పొట్టుతో మర్దన చేయాలి. దీంతో వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు దృఢంగా పెరుగుతుంది. చుండ్రు, ఇతర సమస్యలు పోతాయి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ పొట్టును వెయ్యాలి. అనంతరం ఆ పాత్రను కిటికీలు లేదా గుమ్మం వద్ద పెడితే ఇంట్లోకి దోమలు, ఈగలు రావు. ఉల్లిపాయ పొట్టు నుంచి వచ్చే వాసన దోమలకి నచ్చదు. అందుకే అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అయితే ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగితే దాంతో శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. ఎందుకంటే ఆ సూప్ యాంటీబయాటిక్, యాంటీఫంగల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అందుకే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఉల్లిపాయ పొట్టుకు చెందిన సూప్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీనికి తోడు అందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. అందువల్లే ఉల్లి సూప్ తాగితే పలు రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కణితులను వృద్ధి తగ్గించే గుణం ఉల్లిపాయ పొట్టు సూప్లో ఉంది. తెలుసుకున్నారు కదా? కాబట్టి ఇకపై ఉల్లి పొట్టును పారేయరు కదూ. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.